జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. మరి ముఖ్యంగా ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. 4 రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. రజౌరీలోని సుందర్బాని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా వాహనం మీద కాల్పులు జరిపారు. దీంతో ఆ వాహనానికి నిప్పంటుకుంది. అక్కడ ఒకసారి చూడ అగ్నికలను ఎగసి పడుతున్న పరిస్థితి ఆ వాహనం మీద. అదిగో మీరు చూడొచ్చు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారనే చెప్పుకోవాలి. సైనికులు వెళుతున్న వాహనంపై కాల్పులకు దిగారు. జమ్మూ కాశ్మీర్లోని రజౌరీ జిల్లాలోని సుందర్బాని ప్రాంతం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. అటుగా వెళ్తున్న ఆర్మీ వాహనం మీద విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో అక్కడ సైనికులు వెంటనే అలర్ట్ అయ్యారు. వాళ్ల మీదకి ఎదురు కాల్పులకు దిగారు. దీంతో సైనిక వాహనం మీద ఉగ్రవాదులు 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ కాల్పుల ఘటనతో వెంటనే సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుంది. అక్కడ జల్లెడపట్టి మరీ వెతుకుతోంది. ఉగ్రవాదుల జాడ కనుక్కునేందుకు ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతోంది. అయితే ఈ ఘటనకు ఎవరైనా గాయపడ్డారు ఈ ఘటనలు అనే అంశానికి సంబంధించి కూడా అక్కడ ప్రస్తుతం విచారణ ప్రారంభించారు. ఒకసారి మీరు చూస్తే కనుక ఆర్మీ వాహనం ఏ స్థాయిలో తగలబడిపోతుందో మీరు చూడొచ్చు. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా అటుగా వెళ్లేందుకు ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. चल ही नहीं रहा ये और इन्हें ग्लो नो मार बंदे जल के बीच में जल गए हैं। एक ये एक ऊपर है। అదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళంటుంది 2 నిమిషాల్లో అంటుకుపోయింది. 2 నిమిషాల్లోనే మంటలు అంటుకున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆర్మీ వాహనానికి సంబంధించి అప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే పూర్తిగా రక్షణాత్మకంగా ఉంటుంది. అక్కడ మీరు చూస్తే కనుక ఆ డోర్ లాక్ చేయగానే అక్కడ ఉన్న మెటీరియల్ దాంట్లో కాలిపోతుంది. మీరు చూడొచ్చు పూర్తిగా దట్టమైన ప్రాంతం. చుట్టూతో మీరు చూస్తే కనుక అఫ్కోర్స్ అక్కడ మంటలున్న విజువల్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి సంబంధించి కూడా లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అక్కడికి పెద్ద ఎత్తున సైన్యం చేరుకుంది. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంది, తమ అదుపులోకి తీసుకుంది. పూర్తిగా జరగబడుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు సైన్యం పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుంది. అదిగో అలాంటి వాహనంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళుతున్న సందర్భంలో ఆర్మీ వాహనానికి సంబంధించి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా ఆ వాహనం మీద వాళ్ళు దాడులకు దిగారు. వెంటనే సైన్యం వాళ్ళ మీదకు ప్రతిఘటించింది. వాళ్ళ మీదకు తిరిగి దాడులు జరిపింది, కాల్పులు జరిపింది. దీంతో ఇన్ఫాక్ట్ పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఆర్మీ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు అక్కడికి అంబులెన్స్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఒకవేళ ఎవరికైనా గాయపడితే కనుక వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. పరిస్థితిని అక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. పూర్తిగా మీరు చూస్తే దట్టమైన అటవీ ప్రాంతం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయాన్ని వాళ్ళు అదునుగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి కొన్ని రోజులు అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ కాస్త మంచు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మంచు అనేది తగ్గిపోయిన తర్వాత ఆకులు రాలిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భం అంటే మరి ముఖ్యంగా జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు వాళ్ళు ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఈ టైం ఉంటుంది కదా, దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దట్టంగా ఉండడంతో వారిని పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. ఆ సమయాన్ని కీలకంగా ఎంచుకుంటూ ఉంటారు. ఆ సమయాన్ని అదును చూసుకొని దాడులకు దిగే పరిస్థితి ఉంటుంటుంది. ఈ మాటకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక అక్టోబర్ నెల నుంచి ఇటు ఆర్మీ వెహికల్స్ మీద వీళ్ళ కాల్పులు ఎక్కువ అవుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పులు ఎక్కువ అవుతున్నాయి. అక్టోబర్లో జరిగింది, నవంబర్లో జరిగింది, మళ్ళీ డిసెంబర్ లేదు, జనవరి లేదు, మళ్ళీ ఫిబ్రవరి. ఈ మధ్యలో చిన్న ప్రతిఘటనలకు సంబంధించి మనం వింటూనే ఉంటాం. కానీ అక్టోబర్లో దాడి జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నవంబర్కి సంబంధించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి. ఈ నేపథ్యంలోనే అంటే ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో మరి ముఖ్యంగా మంచు బాగా కురుస్తూ ఉంటుంది అక్కడ. దాంతోపాటు ఆ ప్రాంతం అటవీ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంటుంది. సో ఈ సమయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోని అటుగా వెళుతున్న సైనిక వాహనాల మీద కాల్పులకు తెగబట్టారు. మీరు చూడొచ్చు పూర్తిగా అక్కడ
ఆ పరిస్థితిని జల్లెడ పడుతోంది ఆర్మీ. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నక్కారు అనే అంశానికి సంబంధించి ఎటు వెళ్లారు, ఎలా వెళ్లారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మరి ముఖ్యంగా మీరు గమనిస్తే కనుక ఆర్మీ వెహికల్స్ వెళ్తున్న సందర్భంలో ప్రతి అడుగుని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఎంత జాగ్రత్తగా వెళ్తూ ఉంటారో మనం గమనించవచ్చు ఆర్మీ వెహికల్ కి సంబంధించి. కానీ అటుగా వెళ్తున్న వెహికల్స్ మీద ఒక్కసారిగా వాళ్ళు దాడికి తెగబడ్డారు. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడం, మరి ముఖ్యంగా ఎత్తుగా ఉండడం, వీటన్నిటిని అదునుగా చేసుకున్నారు, వీటన్నిటి అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. దీంతో 3 నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గత అక్టోబర్ కావచ్చు, నవంబర్లో కావచ్చు, ఇన్ఫాక్ట్ అక్టోబర్ కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం. గత అక్టోబర్ 28, 27, 28 ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా అప్పుడేం జరిగిందంటే కనుక సైనిక వాహనాన్ని కూడా అప్పుడు టార్గెట్ చేసుకున్నారు. అప్పుడక్కడ అఖ్నూరు సమీపంలోని సైనిక వాహనానికి మీద అప్పుడు కూడా ఆ వాహనం మీద 10 రౌండ్ల కాల్పులు జరిపిన పరిస్థితి. ఎప్పుడైతే కాల్పులు జరిపారో వెంటనే సైనికులు కూడా అప్రమత్తమయ్యారు. అప్పుడు కూడా ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళని పట్టుకునేందుకు వెంటనే సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల ముష్కరుల కోసం గాలింపు చర్యను వేగవంతం చేస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆ నేపథ్యంలో అప్పుడు వైట్ నైట్ కార్ప్స్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఏమని పేర్కొంది, అఖ్నూర్ సుందర్బని సెక్టార్లోని ఇది కూడా సుందర్బని సెక్టార్లోని అసన్ సమీపంలో సైనిక కాన్వాయ్ మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు చెప్పుకొచ్చింది. ఈ దాడిని సైనికులు సమర్థవంతంగా తిప్పుకొట్టారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ సందర్భంలో ఎవరికి గాయాలు కాలేదంటూ చెప్పుకొచ్చింది. సో ఇక్కడ వరుసగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు ఉగ్రవాదులు. ఒకసారి మీరు చూస్తే కనుక ప్రస్తుతం అక్కడ సైనికులు పెద్ద ఎత్తున చేరుకొని జల్లెడ పడుతున్నారు ఉగ్రవాదుల ఆచూకీ కోసం. ఒక్కసారి ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆ స్పాట్ లో ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుందో చూద్దాం. दो बीच में जल गए हैं। एक ये है, एक ऊपर है। चल ही नहीं रहा ये। ओ इन्ने गिलोनो मार दो बीच में जल गए हैं। ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ వెహికల్లో మీరు నేను ఉన్నా మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా నేను ఇక్కడ వార్తలు చదువుతున్నాను, ఇంత ధైర్యంగా ఇంత సెక్యూర్డ్గా వార్తలు చదువుతున్నాను, మీరు అంత సెక్యూర్డ్గా చూడగలుగుతున్నారు, లేకపోతే మీ పనులు మీరు స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నారంటే కనుక ఆ బోర్డర్లో ఉండి కాపాడుతున్న సైనికులకు సంబంధించి. కానీ అలాంటి ప్రాణాలు చూడండి, ప్రతిరోజు రిస్క్. వాళ్ళు వెళుతున్న వాహనం రిస్క్, వాళ్ళు అడుగులేస్తున్న ప్రాంతం రిస్క్. ప్రతి క్షణం కూడా ఉగ్రవాదులు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ టార్గెట్ని ఛేదిస్తూ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ దేశాన్ని కాపాడుతున్న ఆ సైనికులకు సంబంధించిన ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అయితే ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి వెంటనే రియాక్ట్ అయింది సైన్యం. ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఆ ఉగ్రవాదులకు సంబంధించి జల్లెడ పడుతోంది. మరి ముఖ్యంగా ఇటు ఆర్మీ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు, దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్టోబర్ నుంచి మార్చ్ ఈ ప్రాంతం చాలా పచ్చగా ఉంటుంది. అటవీ ప్రాంతం పూర్తిగా దట్టంగా ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న సందర్భం ఒకసారి మీరు చూస్తే ఆ విజువల్ కాస్త ఆ నిప్పులు అవి ఉన్నాయి కాబట్టి మేము మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎక్కడి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళాయి అంటే వేగంగా వెళ్తున్న వాహనం మీద టార్గెట్ చేశారు. దాంతో మంటలు అంటుకున్న పరిస్థితి చూడండి. కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు వెళ్తున్న సందర్భంలో బహుశా చిన్న కునుకు వేస్తూ ఉండుండొచ్చేమో. అలాంటిది ఒక్కసారిగా కాల్పులు జరిపిన వెంటనే అలర్ట్ అయ్యారు, వెంటనే దిగారు, ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి క్షణం దేశం కోసం, దేశ రక్షణ కోసం. ఒకసారి మీరు చూస్తే కనుక అంత ఎత్తైన ప్రాంతం, మనిషి జాడెక్కడ ఉండదు, కానీ వాళ్ళు వెళ్ళాలి, దేశాన్ని రక్షించాలి అనే ఒకే ఒక జిజ్ఞాస, అదే ఒక కోరిక, అదే ఒక తపన, అదే ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఉగ్రవాదులు 1, 2, 3, 4 సార్లు కాల్పులు జరిపి ఆ వాహనాన్ని అటాక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు అక్కడ దిగి ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద ఎదురు కాల్పులు చేసి ఎస్ ఇది మేమంటే మా పౌరుల ప్రాణాలను కాపాడడానికి మేము బోర్డర్లో మేము ఉన్నాం అని వాళ్ళు ఇచ్చిన సందేశం కింద భావించవచ్చు. ఎందుకంటే ఒకసారిగా ఆలోచించండి, ఒక వాహనంలో మీరు నేను వెళ్తున్నాను అనుకుందాం, ఎవరైనా చిన్న రాయిచ్చి కొడితే మనం ఏం చేస్తాం,
సాధారణంగా కారులో దాక్కునిపోయే ప్రయత్నము, లేకపోతే సాధారణంగా ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సైనికులు అలా కాదు. వాళ్ళ మీద దాడులు జరిగాయంటే వెంటనే ప్రతిఘటిస్తారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, వాళ్ళ కోసం కాదు, దేశం కోసం, దేశవాసుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి. సో ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఎవరికి గాయాలయ్యాయి, లేకపోతే ఎవరైనా అమరులయ్యారా, అలా కాకూడదని కోరుకోవాలి మనస్ఫూర్తిగా. ఎవరికి ఏం కాలేదు యాజ్ ఆఫ్ నౌ. చిన్న చిన్న గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన ఇంకోసారి షాక్కి గురి చేస్తుంది. అక్టోబర్, నవంబర్ ఈ మధ్య కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రతిఘటిస్తూనే ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఇప్పటికే సైనికులు మృత్యువాత పడుతున్నారు. రోజు జరిగే ఘటన నేపథ్యంలో అక్టోబర్ సంబంధించి మాట్లాడుకుంటేనే దాదాపుగా ఆ మధ్య జరిగిన కాల్పుల సందర్భంలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రతిఘటనలలోనే. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తున్న అందరినీ. ఈ ఘటన మీద కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ కూడా ఉగ్రవాదులు ఉంటే వదిలిపెట్టేదే లేదంటూ కూడా కేంద్ర హోంశాఖ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈరోజు జరిగిన ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పొగాలంకరణ, శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మరియు ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరోక్ష సేవలను నిర్వహిస్తోంది. వివరాలకై సంప్రదించండి www.srisailadevastanam.org లేదా aptemples.ap.gov.in.